అందిస్తారు. వందనాలండి. ఆరాధనలోకి వెళ్ళేక ముందు బైబిల్ నుండి కొన్ని వచనాలు చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. జాన్ 14 చాప్టర్ 14వ అధ్యాయం 25, 26 ఎవరైనా తెలుగులో చదువుతారు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరిశుద్ధ పరలోకపు తండ్రి, జీవన దేవ, ఆరాధన వర్తమానంలో వెళ్ళనగా నాయన ప్రభా, ఈ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని గైడ్ చేయండి నాయన తండ్రి. వినే ప్రతి చెవుని ప్రభా తండ్రి మీరు ఆలోకించి ఆ వాక్యం హృదయంలో నాటుకున్నట్టు మీరే సహాయం దయచేయండి. ఈ నా మాటలు కాకుండా తండ్రి మీరు నాతో ఉండి ప్రభా మీ మాటల ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన మీరు ప్రీపెట్టేసిన మనం వేడుకుంటున్నాను తండ్రి. దాంట్లో సమప్ యోహాను 14:26 ఏముందంటే ది హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ అని. టీచ్ యూ అంటే సమస్తము మీకు బోధింపజేస్తాను అని. సో మనం ఒకసారి ప్రభు శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుని శిలువలో క్రూసిఫై చేసిన తర్వాత 3 రోజులకి ప్రభు లేస్తాడు అనమాట టూమ్ నుంచి. ఫస్ట్ మేరీ అండ్ మ్యాగ్డలిన్ ఇద్దరు వాళ్ళ టూమ్ దగ్గరికి వెళ్ళేసరికి స్టోన్ తీసేసి ఉంది. అక్కడ దేవదత్త కూర్చొని లేదు యేసు ప్రభు లేచాడని చెప్తుంది అనమాట. దాంట్లో ఏవైతే యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత వస్త్రాలను చుట్టి అక్కడ పెడతారు. ముఖానికి ఏదైతే వస్త్రం ఉంటుందో ఆ వస్త్రాన్ని ఇలా తీసి మంచిగా ఫోల్డ్ చేసి అక్కడ ఆ స్టోన్ పైన పెట్టేసి వెళ్తారు అనమాట. ఇప్పుడు జూయిష్ కల్చర్లో ఎప్పుడైనా యజమాని తిన్న తర్వాత భోంచేసిన తర్వాత ఒక నాప్కిన్ అంటే ఒక వస్త్రాన్ని ఇట్లా అని పడేస్తే ఇంకా నాకు పెట్టొద్దు చాలు అని అర్థం. అదే ఇట్లా నాప్కిన్ ఇలా ఫోల్డ్ చేసి అలా పక్కన పెడితే నేను తినటం అయిపోలేదు, ఐఎమ్ నాట్ ఫినిష్డ్ యట్ అని అర్థం. ఇది ఏం సూచిస్తుందంటే నేను 3వ దినాన్ని లేచాను. మనకి ఒక హోప్ అండ్ అష్యూరెన్స్ ఇస్తుంది అనమాట. ఒక నిరీక్షణ దయచేస్తుంది. ఏంటంటే నా కొరకు తండ్రి చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా నా కొరకు వస్తాడని చెప్పి ఒక అష్యూరెన్స్. అప్పుడు లేచిన తర్వాత అందరూ డిసైపుల్స్ చూస్తారనమాట. దాంతోపాటు ఒక 500 మంది కంటే ఎక్కువ మంది ప్రభు తిరిగి లేచి అలా ఆరోహణం అయినట్టే వెళ్ళి చూస్తారనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన మధ్యలో ఉండి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు వాళ్ళ కొరకైన కొన్ని ప్రతిమలు అలా చేసి పెట్టుకుంటాం అనమాట, వాళ్ళ జ్ఞాపకార్థం అని చెప్పి. సో మనకి అలా ఐడల్స్ క్రియేట్ చేసుకోకుండా ప్రభు మనకి పరిశుద్ధాత్మను దయచేస్తాడు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతోటే ఉంటుంది. మనల్ని ఇట్ విల్ టీచ్, మనల్ని బోధిస్తుంది అనమాట. ఇలా పరిశుద్ధాత్మ మనతో పాటు మనము తిరిగి ప్రభు చెంతకు సమకూర్చే వరకు ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతోటే ఉంటాడు. కొన్ని వచనాలు చూసుకుందాం. అదే జాన్ చాప్టర్ 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏవియో బోధింపగా వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఇంట్లో చెప్తున్నారు ఏంటంటే మనము రెడీ టు లిసన్. ఎప్పుడైనా మనము వినటానికి రెడీగా ఉండాలి. వినటానికి రెడీగా ఉండాలి అంటే మనము ఫస్ట్
ఒబీడియంట్ ఉండాలి. ఒబీడియంట్ అంటే విధేయత చూపించి ఇప్పుడు వింటే గానీ మనకి కొన్ని విషయాలు తెలియదు అనమాట. సో వినుట ద్వారా మనకేమవుతుందంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడన్నమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు, మనం వినటానికి రెడీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చూస్తాం, గలితీయులు 5వ అధ్యాయం 16వ వచనం. గలితీయులు అది 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. థ్యాంక్ యూ. ఆత్మానుసారంగా నడుచుకోమని చెప్పి చెప్తా ఉంటారు. మనకి ఈ లోకంలో ఎన్నో శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మము ఎల్లప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎంతసేపటికి ఏమి తిందుమా, ఏమి తాగుదామా అనే ఉంటాం. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకి ఒక చిన్న మెల్లని స్వరంతో మాట్లాడుతుంటాడు అన్నమాట. ఆత్మానుసారంగా నడుచుకోండి అని చెప్తారు. సో ఇది ఇలా చేయటం వల్ల మనము మన శరీరేచ్ఛల్ని అధిగమించి ప్రభువుకి మరింత సన్నిహితంగా ఉంటామన్నమాట. ఇంకొకటి చూద్దాం, 1 తెస్సలోని 5వ అధ్యాయం 18వ వచనం. 1 తెస్సలోని 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రాజు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. థ్యాంక్ యూ. ప్రతి విషయమందు, అది మేలైనా సరే మనకి కీడైనా సరే, మనం ప్రతి విషయమందు ప్రభువుని ఎక్నాలెడ్జ్ చేసి, తండ్రి ఇది నా శక్తితోటి కూడా పెట్టుకుంది కాదు, ఇది కేవలం నీ కృప అని ఎల్లప్పుడూ ఆ థ్యాంక్స్ గివింగ్ నేచర్ తోటి ఉండాలన్నమాట. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ప్రభువుకి మరింత సన్నిహితంగా ఉంటారు. నెక్స్ట్ ఎఫెసీయులు 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసియన్స్ 5వ అధ్యాయం 18వ. మద్యముతో మత్తులై ఉన్నప్పుడు దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఇక్కడ ఇంకొకసారి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. కొంతమంది మద్యము అంటే ఓన్లీ ఆల్కహాలే అనుకుంటారు. మరింత తినటం కూడా అది ఒక కైండ్ ఆఫ్ ఆల్కహాల్ టైప్ అన్నమాట. మరింత తినటం, ప్రతి ఒక్కటి ఏదన్నా అవసరానికి మించి చేసి అది ఒక ప్యాషన్ గా తయారవుతే మనం దేవుణ్ణి పక్కకు పెట్టి దాన్ని ఆరాధిస్తున్నట్టు. అందుకనే మద్యం మత్తుని వీడి ఫిల్డ్ విత్ స్పిరిట్ అన్నాడు అనమాట. అంటే దేవుడి పరిశుద్ధాత్మ తోటి నింపబడి ఎల్లప్పుడు అని మరొకసారి చెప్తున్నారు. ఎఫిషియన్స్ అదే ఎఫెసీయులు 4వ అధ్యాయము 30వ వచనం. 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. థ్యాంక్ యూ. మనం ఏంటంటే ఇంగ్లీష్లో ఉంది డు నాట్ గ్రీవ్. ఇప్పుడు ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు మాట వినకుండా ఎగ్జామ్స్ ఉంటుంటే వాళ్ళు ఎప్పుడు సెల్ ఫోన్స్ పట్టుకొని ఉంటే తల్లిదండ్రులకు ఒక వేదన అనమాట. అరే వీడు నా చెప్పిన మాట వినట్లేదు నా పిల్లోడు. సేమ్ అలాగే మనం ఎప్పుడూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి గ్రీవ్ చేస్తూ ఉంటాం, మన మన మాటలతో కానీ మన చేతులతో కానీ. సో అలా కాకుండా మనము ఆయనందు ముద్రింపబడి ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి బ్రాండ్ అన్నమాట. ఇప్పుడు మా ఆఫీస్లో అందరికీ ఐఫోన్స్ అంటే ఇష్టం. ఐఫోన్ ఒక బ్రాండ్, ఇంకొక ఇలాంటి వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయి. సో బ్రాండ్ అంటే ఏంటిది? బ్రాండ్ అంటే ఒక ఒక స్టేటస్ లాగా. సో ఆయన తండ్రి మనల్ని ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. మనం యేసయ్య బ్రాండ్, మనం ఆల్రెడీ ముద్రింపబడ్డాం. సో పరిశుద్ధాత్మని గ్రీవెన్స్ కాకుండా మనము ఆయన యందు నమ్మకం ఉంచి మనము ఆయన చేత ముద్రింపబడ్డాము కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లాస్ట్ చూసుకుందాం ఒక యాక్ట్స్ 1వ అధ్యాయం 8వ వచనం.
నియమించబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. థ్యాంక్ యూ. దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎప్పుడు ప్రభుని అడగాలన్నమాట, యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ. నిన్ను మహిమపరచుకోవడానికి నన్ను వాడుకో ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. సో 7 విషయాలు. ఒకటి ఏంటంటే, మనము పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ మనల్ని నడిపించమని. ఇంకొకటి సర్వ సత్యములోకి నడిపించమని, ఆత్మానుసారులుగా ఉండమని, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో నింపబడాలని, మనము ఆయన తోటి ముద్రింపబడ్డాము, మనము ఎల్లప్పుడూ బల్ల మనకు అందుకే ఉంచింది, మనము అనుసారం కాబట్టి ఎప్పుడైనా తప్పిపోయి ఉంటే ప్రభు బల్ల చెంతకొచ్చి మనం పాపములు ఒప్పుకొని మరలా తిరిగి సమకూర్చబడడానికి. ఇంకొకటి, మనల్ని దేవుడు తన మహిమ కొరకు, తన సేవ కొరకు వాడుకోమని చెప్పి మనల్ని మనము సమర్పించుకుంటే దానికి మించిన గొప్ప ఆరాధన ఇంకేది ఉండదు. మరొకసారి మనల్ని ప్రభు తాను తిరిగి వచ్చేంత వరకు తన మరణపు దానులను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఫినిష్డ్ యట్ అని చెప్తూ, మరలా మీకోసం నేను తండ్రి దగ్గర ప్లేస్ సిద్ధం చేస్తాను అని చెప్పి ఒక నిరీక్షణ దయచేసిన ఈ అన్ని విషయాలను బట్టి ప్రభుని మనం ఎంతో స్తుతిస్తూ ఆరాధించాలని అనుకుంటున్నాను. ప్రభు చిన్ని వాక్యాన్ని దీవించు. థ్యాంక్ యూ.